ఇన్ని సంవత్సరాలైనా ఇవింకా మెరుస్తూ ఎలా ఉన్నాయి? ఆ విషయాలు నీకు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడు. నమస్కారం. వేల ఏళ్ల క్రితం నాటి బంగారం ఈ రోజుకి ఎందుకంతలా మెరుస్తుందో మనం ఎప్పుడైనా ఆలోచించామా? సరే, ఈరోజు మనం ఈ ఎక్స్ప్లెయినర్లో ఆ శాశ్వతమైన బంగారు కాంతి వెనక దాగి ఉన్న ఒక అద్భుతమైన పరమాణు రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అసలు విషయానికి వద్దాం. పురాతన కాలం నాటి బంగారం తన మెరుపును ఎందుకు ఏమాత్రం కోల్పోదు? అంటే శతాబ్దాలపాటు భూమి అడుగునగాని లేదా సముద్రపు అట్టడుగునగాని కూరుకుపోయినా బయటికి తీయగానే అది తలతలా మెరుస్తూనే ఉంటుంది. అవునుగదా? ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అక్షరలా కాలానికే సవాలు విసిరే ఒక అద్భుతమని చెప్పాలి. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ కాలపరిమితి. జస్ట్ ఊహించండి, దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటి ఈజిప్షియన్ రాజు టొటన్ఖామన్ అంత్యక్రియల ముసుగును చూసినా, లేదా 100 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన నౌకల్లో దొరికిన బంగారు నాణేలను చూసినా అవి అచ్చం ఈరోజు తయారుచేసిన వాటిలాగే మెరుస్తూ ఉంటాయి. సాధారణంగా వెండి, ఇనుములాంటి లోహాలైతే ఈపాటికి పూర్తిగా శిథిలమైపోతాయి. కాని బంగారం మాత్రం రాచరికం మరియు సంపదకు చిహ్నంగా అలా చెక్కుచెదరకుండా నిలిచి ఉంటుంది. ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. తుప్పు పట్టడం వర్సెస్ నోబుల్ లోహాలు. దీని వెనుక ఉన్న రసాయన శాస్త్రం కోణాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ మన ముందున్నే ఈ పోలిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎడమవైపున చూడండి, మనం రోజూ వాడే వెండి గాలిలోని సల్ఫర్ వల్ల ఎలా నల్లటి సిల్వర్ సల్ఫైడ్గా మారిపోయిందో గమనించవచ్చు. అలాగే రాగి వస్తువులు కూడా ఆక్సీకరణ చెంది ఆకుపచ్చగా మారిపోవటం మనకు తెలిసిందే. కానీ అదే కుడివైపున గమనిస్తే బంగారం ఏమాత్రం చెక్కు చెదరకుండా, చిన్న మచ్చ కూడా లేకుండా తన స్వచ్ఛతను ఎలా నిలుపుకుందో గదా. దీనికంతటికీ ప్రధాన కారణం బంగారాన్ని మనమొక నోబుల్ లోహంగా పరిగణించడమే. అంటే ఇతర రసాయనాలతో, ముఖ్యంగా ఆక్సిజన్తో ఇది అంత సులభంగా ప్రతిచర్య జరపదు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. బంగారం ఆక్సిజన్ను అస్సలు ఆకర్షించదు అనేది నిజానికి పాతమాట. తాజా పరిశోధనల ప్రకారం తెలిందేమిటంటే ఇది కేవలం అలా అచేతనంగా ఉండిపోదు. ఆక్సిజన్ దాడి నుండి తనను తాను రక్షించుకోవడానికి పరమాణు స్థాయిలో ఒక చాలా చురుకైన రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇక రెండవ విభాగం షట్కోణ ఆకృతిగల పరమాణు కవచం. అసలు ఈ రక్షణ ఎలా నిర్మితమవుతుందో చూద్దాం. ఈ కవచం ఎంత శక్తివంతమైనదో తెలిస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఏదో 100 లేదా 1000 రెట్లు అనుకుంటే పొరపాటే. ఈ సూక్ష్మమైన రక్షణ వ్యవస్థ ఆక్సిజన్ వల్ల జరిగే ప్రతి చర్యలను 1 బిలియన్ నుండి ఏకంగా 1 ట్రిలియన్ రెట్లు తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అక్షరాల 1 ట్రిలియన్ రెట్లు. ఇది నిజంగా నమ్మశక్యం కాని స్థాయి రక్షణ కదా. ఈ పట్టికలోని డేటాను ఒక్కసారి విశ్లేషిద్దాం. అసలు ముఖ్యాంశమేమిటంటే బంగారం ఉపరితలంపై ఉన్న పరమాణువులు సహజంగానే ఒకదానికొకటి చాలా దగ్గరగా షట్కోణ అంటే 6 పలకల ఆకారంలో అమరి ఉంటాయి. అత్యంత స్థిరమైన ఈ అమరిక వల్ల ఆక్సిజన్ అణువులు విడిపోయి లోహంతో బంధం ఏర్పరచుకోవడం దాదాపు అసాధ్యం. ఒకవేళ ఈ పరమాణువులు గనక దీర్ఘచతురస్రాకార లేదా చతురస్రాకారంలో ఉండి ఉంటే ఆక్సిజన్ చాలా సులభంగా లోపలికి చొరబడి దాన్ని పాడు చేసేది. కాబట్టి ఈ దగ్గరగా అమర్చబడిన షట్కోణ జామితియే ఆ శాశ్వతమైన మనుగడకు అసలు రహస్యం. ఇది అక్షరాలా ఒక అదృశ్య కవచంలా పనిచేస్తుందన్నమాట. మూడవ విభాగం అసలు ఈ రంగు వెనక ఉన్న భౌతిక శాస్త్రం. ఈ లోహానికి ఆ ప్రత్యేకమైన పసుపు రంగు ఎలా వస్తుందో తెలుసుకుందాం. భౌతిక శాస్త్రపరంగా చూస్తే ఒక అద్భుతమైన విషయం మనకు అర్థమవుతుంది. మొదటి దశలో బంగారు పరమాణువుల లోపల ఉన్న ఎలక్ట్రాన్లు దాదాపు కాంతి వేగానికి సమానమైన వేగంతో కదులుతాయి. దీన్నే రిలేటివిస్టిక్ ఎఫెక్ట్స్ అని అంటారు. ఇక రెండవది, ఈ విపరీతమైన వేగం కారణంగా వాటిపై పడే కాంతిలోంచి కనిపించే నీలిరంగు తరంగదైర్ఘ్యాలను అవి పూర్తిగా పీల్చుకుంటాయి. సో మూడవ దశకొచ్చేసరికి కాంతి నుండి నీలిరంగును తీసేస్తే మిగిలేది పసుపు మరియు ఎరుపు రంగులే కదా. అందుకే అది మన కంటికి ఆ ఆకర్షణీయమైన పసుపు బంగారు రంగులో కనిపిస్తుంది. ఇంతకాలం ఆ రంగు ఎందుకు వస్తుందో మనకు తెలుసు. కానీ ఇప్పుడు అది ఎందుకు అంత శాశ్వతంగా ఉంటుందో ఆ షట్కోణ కవచం ద్వారా స్పష్టంగా అర్థమైంది. నాలుగవ విభాగం పారిశ్రామిక రసాయన శాస్త్రం యొక్క రహస్యాలని ఛేదించడం. ఈ పరిజ్ఞానం ఆధునిక పరిశ్రమలను ఎలా మార్చబోతోందో చూద్దాం. సాధారణంగా బంగారాన్ని కేవలం ఆభరణాలకే వాడతామనే ఆలోచన మనలో చాలామందికి ఉంటుంది కదా. కానీ ఆధునిక రసాయన పరిశ్రమల్లో ప్రతిచర్యలను వేగవంతం చేసే ఉత్ప్రేరకంగా అంటే క్యాటలిస్ట్గా దీని పాత్ర చాలా కీలకం. కాలుష్య నియంత్రణలో, పునరుత్పాదక ఇంధనాల తయారీలో,
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో అలాగే హైడ్రోజన్ టెక్నాలజీలలో దీని అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్లాస్టిక్స్ తయారీకి అవసరమైన వినైల్ అసిటేట్ను ఉత్పత్తి చేయడానికి గోల్డ్ పల్లాడియం క్యాటలిస్ట్లను విరివిగా వాడుతున్నారు. అయితే ఇందాక మనం మాట్లాడుకున్న బలమైన కవచమే ఇక్కడొక సవాల్గా మారింది. ఎందుకంటే అది ఆక్సిజన్తో సులభంగా కలవదు కాబట్టి ఈ ముఖ్యమైన పారిశ్రామిక ప్రక్రియలలో దాని పూర్తి సామర్థ్యాన్ని మనం వాడుకోలేకపోతున్నాం. కానీ అసలైన మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. శాస్త్రవేత్తలు ఇప్పుడొక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అదే ప్రతిచర్యను స్విచ్ ఆన్ చేయడం. అంటే ఈ రక్షణ కవచం లాంటి షట్కోణ అమరికను కావాలని వెనక్కి మళ్లిస్తే లేదా చెడగొడితే ఎలా ఉంటుంది? అవును, ఆ అమరికను కొద్దిగా మారిస్తే చాలు. బంగారం ఆక్సిజన్తో చాలా చురుకుగా అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల భారీగా శక్తి ఆదా అవడమే కాకుండా పారిశ్రామిక రసాయనాల ఉత్పత్తి మరింత పర్యావరణ హితంగా తక్కువ ఖర్చుతో జరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే భవిష్యత్తులో ఆ పరమాణు నిర్మాణాన్ని మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోబోతున్నామన్నమాట. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇదంతా చూశాక చివరగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న మన మదిలో మెదులుతుంది. 1000 ఏళ్లుగా మానవాళిని అమితంగా ఆకర్షించిన ఆ గొప్ప నిధికి కారణం దాని పగలని కవచమే అయితే, రేటు సైన్స్ ఆ కవచాన్ని కావాలని విచ్ఛిన్నం చేయడం నేర్చుకుంటే ఏమవుతుంది? ఒకవైపు ఆ పురాతన సౌందర్యాన్ని కాపాడుకోవడం, మరోవైపు భవిష్యత్ పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ సమతుల్యత నిజంగా అద్భుతం. ఈ సరికొత్త రసాయన శాస్త్ర జ్ఞానం భవిష్యత్తును ఎలా మారుస్తుందో మనం వేచి చూడాల్సిందే.